నమస్కారం. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ హెల్త్. నేను సహస్ర. ఈరోజు ఎల్ఎన్ఆర్ హెల్త్ లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ శరత్ కృష్ణ గారు, ఎండి, ఎండిఎస్, అలాగే ప్రోస్థోడాంటిస్ట్, ఇమ్టాలజిస్ట్. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్ మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం డెంటల్ కి సంబంధించి చాలా సమస్యలు. అయితే ఇంకా కొన్ని మిమ్మల్ని అడగాలనుకున్నాను కానీ రోజు టైం కుదరలేదు కాబట్టి ఈ రోజు మనం అవన్నీ మాట్లాడుకుందాం. సో అసలు ఈ చిగురు వ్యాధి అంటే ఏంటి డాక్టర్ గారు? చిగుర్లు వ్యాధి అంటే అది 2 రకాలుగా వస్తుందమ్మా. ఇప్పుడు పళ్ళు సరిగ్గా క్లీన్ చేసుకోకుండా తిన్న ఫుడ్ పార్టికల్స్ అంతా విరుక్కొని గమ్ అనేది రెడ్డిష్‌గా రావడము, వాపు రావడము, లేదా ఇంకోటి క్యావిటీ అనేది కేరీస్ అనేది ఫార్మ్ అవుతుంది. పళ్ళు పుచ్చిపోయి ఆ లోపల భాగం దాకా వచ్చేసి వాటిలో నుంచి వాపు రావడము అట్లా ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఇంకా దంత వ్యాధి గురించి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ సమస్యల గురించి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. సో, ఈ దంత వ్యాధిని నిర్లక్ష్యం చేయడం వల్ల దాని సైడ్ ఎఫెక్ట్స్ గాని, లేదంటే ప్రభావం ఎలా ఉంటుంది? దంత వ్యాధులు అంటే అమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏమన్నా చిన్నదొచ్చినా గానీ చెక్ చేయించుకోవట్లేదు. అంటే హ్మ్. చిన్న ఒకవేళ పళ్ళు గారబట్టింది. వచ్చి చెక్ చేయించేసుకుంటే క్లీన్ చేయించుకొని బాగవుతుంది. లేదా అలానే వదిలేస్తే పళ్ళు లూజ్ అవ్వడము, లేదా చిగుర్ల వ్యాధి రావడము. ఫర్ ఎగ్జాంపుల్ పళ్ళు ఊడిపోయినాక చాలా మంది కట్టించుకోరు. ఆ కట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు కింద ఒక పన్ను ఊడిపోయిందనుకోండి, పై పన్ను కిందకి జారడానికి హ్మ్. అవుతుందనమాట. అలా జారినప్పుడు ఏంటంటే, అప్పుడు ట్రీట్మెంట్ కింద చేసుకోవాలా? పైన చేసుకోవాలి. అసాధారణ దంతాలంటే ఏంటి? అసాధారణ దంతాలకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? అసాధారణ దంతాలంటే ఒక పళ్ళు కొద్దిగా ముందు, వెనక్కి అట్లా ఉండడము. అట్లా వాటికేందంటే క్లిప్స్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. లేదా అలైనర్స్ చేసుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ కండిషన్‌ని బట్టి పేషెంట్‌కి ఏది అవసరం ఉంది. క్లిప్స్‌లో అయితే రకరకాలుంటుంది. సెరామిక్, హ్మ్. మెటల్ సెరామిక్ లేదా సెల్ఫ్ లైగేటెడ్ ఇట్లా ఉంటుందండి. డాక్టర్ గారు, ఈ దంతక్షయం అంటే ఏంటి? అసలు దంతక్షయం అనేది ఎవరెవరికొస్తుంది? దంతక్షయం అనేది ఇప్పుడు పళ్ళు ఇప్పుడు చాక్లెట్స్ ఎక్కువ తిన్న వాళ్ళకి, లేదా ఆహ్, టీత్ క్లీనింగ్ సరిగ్గా చేసుకోని వాళ్ళకి, తిన్నాక పుక్కిలించని వాళ్ళకి, ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటుందమ్మా. అంటే ఆ ఫుడ్ పార్టికల్స్ అలా విరుక్కొని, సో, కేరీస్ అంటారనమాట. హ్మ్. అవి వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటుంది. ఈ వదులు దంతాలు అనేవి కూడా చాలా మంది ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాము. అసలు ఈ వదులు దంతాలు ఏ విధంగా వస్తాయంటారు? వదులు దంతాలు అనేదేంటంటే, ఇప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళకేంటంటే బోన్ లాస్ అనేది జరుగుతుందమ్మా. ఆ బోన్ లాస్ జరిగినప్పుడు ఆటోమేటిక్‌గా టూత్ అనేది లూజ్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల వచ్చే ఆస్కారం ఉంటుంది. లేదా ఏజ్ ఫ్యాక్టర్ ఇప్పుడు ఇప్పుడు లేడీస్‌కి ఆటోమేటిక్‌గా బోన్ అనేది క్వాలిటీ అనేది తగ్గుతుంది. క్వాంటిటీ అనేది బోన్ అనేది. సో, ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఓవరాల్ బాడీలో కూడా బోన్ లాస్ అనేది జరుగుతుంది. లేడీస్‌కి గాని లేదా జెంట్స్‌కి అబోవ్ 60 ఇయర్స్ అలా అప్పుడు ఆటోమేటిక్‌గా పళ్ళనేది లూజ్ అవ్వడం ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏజ్ అంటే మీరన్నట్టు 30 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ గూడా ఈ జాలైన్ అనేది పెరగడం సాధ్యమేనా? అంటే సాధ్యమవుతున్న టైంలో ఇవంతా గూడా లూజ్ అవుతుంటాయంటారా? 30 సంవత్సరాలకి అనేది ఉండదు. హ్మ్. ఇంకా వాళ్ళు ఓరల్ హైజీన్ అనేది చాలా తక్కువగా అంటే వాళ్ళ మెయింటెనెన్స్ బాలేదు అంటే, హ్మ్. అప్పుడు పళ్ళు లూజ్ అవ్వడం అనేది ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు పాన్, గుట్కాలు ఇలా వేస్తారు. అలా వేసి చిగురు తినేయడము, ఆ హ్మ్. చిగురులో తర్వాత లోపల ఎముక తినేయడము, అప్పుడు ఆటోమేటిక్‌గా పళ్ళనేది లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎనామిల్ లోపం అంటే ఏంటి? ఎనామిల్ లోపం అనేది ఎవరెవరికొస్తుంది? ఎనామిల్ లోపం అనేది ఎనామిల్ హైపోప్లాసియా అంటారు. హ్మ్. అది ఎనామిల్ లేయర్ అనేది తక్కువైనప్పుడు వాళ్ళకి సెన్సిటివిటీ అనేది తెలియడం. ఇప్పుడు చల్లగా తాగినప్పుడు గానీ, హ్మ్. లేదా స్వీట్స్ తిన్నప్పుడు అట్లా వాళ్ళకి సెన్సిటివిటీ అనేది తెలుస్తుంది పళ్ళు. హ్మ్. సో, దానికి ఏంటి అంటే రూట్ కెనాల్స్ చేసి క్యాప్స్ ఏసుకోవడము, లేదా ఇంకో కండిషన్స్ కొన్ని ఏరియాస్‌లో వాటర్‌లో ఫ్లోరిన్ కంటెంట్ వల్ల ఫ్లోరోసిస్ అనేది వస్తుందనమాట. హ్మ్. దానివల్ల గూడా ఎనామిల్ హైపోప్లాసియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఇందాక మీరన్నారు చాలా సెన్సిటివిటీ అని. అంటే చల్లని పదార్థాలు తీసుకున్నా, అవును. తీపి పదార్థాలు తీసుకున్నా గానీ, అకస్మాత్తుగా ఒక రకమైనటువంటి తీపి అంటే హ్మ్. సలుపు అని వస్తుంటది సో, గదా! దానికి కారణం ఏంటంటారు? ఎనామిల్ అనేది అరిగినప్పుడు హ్మ్. అవి వచ్చే ఛాన్సెస్ ఉంటదమ్మా. ఆ ఎనామిల్ అనేది ఒకటి ప్రాపర్ అరగడం అనేది బ్రిజిల్స్ ఉంటాయి. హ్మ్. బ్రిజిల్స్‌లో సాఫ్ట్, మీడియం, హార్డ్ అని ఉంటుంది. మామూలుగా మీడియంది వాడొచ్చు. హ్మ్. అలా కాకుండా కొందరేంటంటే హార్డ్ బ్రిజిల్స్ యూజ్ చేస్తారు. రఫ్‌గా 2-3 మినిట్స్ కాకుండా 10 మినిట్స్, 20 మినిట్స్ చేసేవాళ్ళు గూడా ఉంటారు. నోట్లో అట్లానే బ్రష్ పెట్టుకొని. వాళ్ళకి ఎనామిల్ అనేది
అరుగుదల ఉంటుందన్నమాట. సో వాళ్ళకి సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఇంకోటి చిగురు కిందకి వెళ్ళినప్పుడు పన్ను అనేది ఎక్స్పోజ్ అవుతుంది, వేరు భాగం. అప్పుడు కూడా ఆ సెన్సిటివిటీ అనేది తెలుస్తుంది. లేదా ఆ పన్ను భాగమే అరుగుతుంది అనమాట. ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లేదా ఓవర్ టీత్ బ్రషింగ్ వల్ల కూడా ఆ కింద చిగురు కిందకి వచ్చేసి ఆ పన్ను భాగం అంతా అరుగుతుంది. సో అప్పుడు కూడా సెన్సిటివిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఈ క్లిక్ దవడ అంటే ఏంటండి అసలు? క్లిక్ దవడ అంటే అమ్మా ఇది టెంపరోమాండిబులర్ జాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన షోల్డర్స్ కి నీస్ కి ఎట్లా జాయింట్స్ అనేది ఉంటుందో అట్లా ఇక్కడ ఉంటుంది అనమాట. ఈ పై దవడకి కింద దవడకి చౌకి ఇట్లా జాయింట్ లాగా ఇట్లా ఉంటుంది. అది ఏంటి అంటే అది ఎందువల్ల వస్తుంది అంటే, ఒకటి ఇప్పుడు నౌ-ఏ-డేస్ అంతా ఎక్కువ స్ట్రెస్ వల్ల, నైట్ స్లీప్ ఎక్కువ లేకపోవడం వల్ల అదొక వన్ ఆఫ్ ద రీజన్. లేదు యాక్సిడెంట్స్ లో అవ్వచ్చు, లేదా కొట్లాటల్లో ఇట్లా పొరపాటున కానీ తగిలినప్పుడు అలా అవి వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ ఏమైనా బోన్స్ అనేవి విరిగిపోయి బోన్స్ విరగడం అనేది కదమ్మా, ఆ జాయింట్ ఉంటుంది కదా, అది ఇట్లా ఉంటుందన్నమాట. ఆ జాయింట్ ఇక్కడ సైడ్ కి రావడము, డిస్క్ అంటే డిస్క్ ఇప్పుడు నడుము డిస్లోకేట్ అవ్వడం ఈ ఫర్ మెడ ఎగ్జాంపుల్. డిస్క్ ఎట్లా అవుతుందో అలాగ ఉంటది ఇక్కడ. అట్లానే ఇక్కడ రౌండ్ బాల్ లాగా ఉంటుంది అనమాట. ఇట్లా ఓకే. ఇక్కడ ఇది సైడ్ కి రావడము, లేదా ముందుకు రావడము, లేదా వెనక్కి జరగడము, అట్లా రకరకాలుగా ఉంటుంది ఆ కండిషన్ బట్టి వాళ్ళు ఎట్లా ఉంటుందో. ఇంకోటి ఇప్పుడు పన్ను ఊడిపోతుందమ్మా. ఇప్పుడు చాలా రోజుల నుంచి ఊడిపోయినప్పుడు జనాలు అట్లనే నెగ్లెక్ట్ చేస్తారు కొందరు. నెగ్లెక్ట్ చేసినప్పుడు ఏంటి అంటే ఒక సైడే తింటారనమాట. ఏముందిలే మళ్ళీ చేయించుకుందాం అనేసి. అప్పుడు ఏంటంటే ఒకటే సైడ్ తిన్నప్పుడు కూడా ఇటు సైడ్ మనం యూస్ చేయము. సో ఆటోమేటిక్ గా ఇక్కడ కూడా అన్ఈవెన్ గా అవుతుంది కదా, ఒక సైడే తిన్నప్పుడు ప్రెషర్ ఒక సైడే పడుతుంటది. సో ఇట్లా ఇక్కడ అట్లానే ఉంటుంది, అది మూవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. ఒక మీరు అన్నట్టు ఇట్లా మూవ్ అయిపోతే దాని పరిణామాలు ఎలా ఉంటాయి? సివియర్ పెయిన్ ఉంటుంది. మీరు ఇందాక అడిగినట్టు క్లిక్కింగ్ సౌండ్స్ అనేది వస్తుంది అనమాట. వాటికి ఏంటి అంటే ఇప్పుడు ఎక్సర్సైజెస్, మౌత్ మూమెంట్స్ ఉంటాయన్నమాట. ఆ మూమెంట్స్ ద్వారా కొద్దిగా తగ్గించుకోవడానికి ఉంటుంది. ఈ మృదు కణజాలం గానీ లేకపోతే దంత గుజ్జు అంటారు కదా, అసలు ఈ దంత గుజ్జుకి ఎట్లా ఎఫెక్ట్ పడుతుంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి? దంత గుజ్జు అనేది మేడం డెంటల్ పల్ప్ అంటారు. టీత్ లో యాక్చువల్ 3 లేయర్స్ ఉంటుంది. ఎనామిల్, డెంటిన్, పల్ప్ అంటారు. ఎనామిల్, డెంటిన్ తర్వాత పల్ప్ లో బ్లడ్ వెజల్స్, నర్వ్స్ అన్ని ఉంటుందన్నమాట. అంటే టీత్ కి ఇప్పుడు మన హ్యాండ్స్ కి ఎట్లా, బ్రెయిన్ కి ఎట్లా సప్లై ఉంటుందో అట్లా టీత్ కి కూడా బ్లడ్ వెజల్స్ అట్లా సప్లై ఉంటుంది. అది ఎలా కాపాడుకోవాలి అంటే యాక్చువల్ గా ఆ కేరీస్ అనేది ఇప్పుడు పళ్ళు పుచ్చిపోవడము లేదా ఫ్రాక్చర్ అవ్వడము అలా జరిగినప్పుడు అది ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో పిల్లలు ఆడుకుంటా అంటారు, లేదా మెట్లు దిగేటప్పుడు జారి నెట్టుకోవడము ఇట్లా పడతారనమాట. ఆ పన్ను విరగడము సగం నుంచి పైన ఇరిగింది అంటే ఆ డెంటల్ ఎనామిల్ వరకు అయితే ఓకే. లేదు పల్ప్ దాకా ఇరిగింది అంటే అది బ్లాకిష్ అయిపోవడము. ఫ్రంట్ టీత్ కొందరికి చూడండి బ్లాక్ అయిపోయి ఉంటుంది, కానీ టీత్ అలానే ఉంటుంది. కొంత పార్ట్ ఇరగడము, లేదంటే హాఫ్ టీత్ స్ట్రక్చర్ ఇరగడం అట్లా ఉంటుంది. అప్పుడు పల్ప్ అనేది ఎఫెక్ట్ అవ్వడము, లేదా కేరిస్ పుచ్చు వచ్చినప్పుడు దాన్ని అలానే వదిలేస్తే అది పల్ప్ దాకా ఇన్వాల్వ్ అవుతుంది, దంత గుజ్జు అనే దానికి ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అప్పుడు ఖచ్చితంగా నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. మీరు ఇందాక అన్నారు కదంటే ఒకవేళ యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏదైనా కొన్ని ప్రమాదాల వల్ల పన్ను సగం ఇరిగిపోతుంటది. అలాంటి టైంలో అక్కడ పెట్టేది దంత గుజ్జు పెడతారా లేకపోతే ఏం పెడతారా? దంత గుజ్జు కాదమ్మా, వాటికి కొన్ని మెటీరియల్స్ ఉంటాయి అనమాట, సిమెంట్స్ టైప్ లో. వాటిలో 2 or 3 ట్రీట్మెంట్స్ రకరకాలు ఉంటుంది. ఇప్పుడు సగం ఇరిగిపోతే ఏంటంటే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో మనం చేసేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ ఉంది, లేదంటే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలా, సడన్ గా ఇరిగిపోయింది, డాక్టర్ ఏం చేయాలా అంటే ఆ టీత్ షేప్ లోనే ఒక రకమైన సిమెంట్ ఉంటుంది, అది ఫిక్స్ చేసేస్తాం ఆ టీత్ షేప్ లోనే చేసి. లేదు అలా కాకుండా పర్మనెంట్ గా అంటే రూట్ కెనాల్ చేసుకొని మనం క్యాప్స్ పెట్టుకోవచ్చు. అదొక ట్రీట్మెంట్. అది పర్మనెంట్. పర్మనెంట్ ఇది కూడా పర్మనెంట్ ఉంటుంది, కానీ ఇదేంటంటే తక్కువ కాలం రావచ్చు. అది 1 year రావచ్చు, లేదా 5 years రావచ్చు, వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి. ఇప్పుడు వాళ్ళు నైస్ గా కొరకకుండా లేదా టీత్ బ్రషింగ్, హార్డ్ బ్రషింగ్స్ చేయకుండా మెయింటైన్ చేసే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. అట్లా కాకుండా కొందరు ఫుడ్ బాగా ఈటర్స్ అట్లా ఉండే వాళ్ళకి అది విరిగిపోయే ఛాన్సెస్ రావచ్చు. నాన్ వెజ్ తినేటప్పుడు కొద్దిగా మరి ఇప్పుడు అది మీరు అన్నట్టు టెక్నికల్లీ అది అంత లూజ్ ఉన్నప్పుడు నాన్ వెజ్ తినేటప్పుడు అవి విరిగిపోతే అప్పుడు ఎలా, మరి అలాంటి వారికి ఎలా సజెస్ట్ చేస్తారు? కంపల్సరీ రూట్ కెనాల్ క్రౌన్స్ సజెస్ట్ చేస్తాం. అది లైఫ్ లాంగ్ అంటే 10 years, 15 years, 20 years. ఇప్పుడు చెప్పాలంటే మన నేచురల్ పళ్ళు కూడా గ్యారెంటీ ఉండదు. పడ్డామంటే ఇరుగుతుంది, కొరికామంటే ఖచ్చితంగా ఇది ఉంటుంది. సో మన నేచురల్ టీత్ కి ఎంతైతే సపోర్ట్, శక్తి, దాని ఇది ఉంటుందో అట్లానే ఆ క్యాప్స్ కూడా ఉంటుంది అనమాట. ఆ స్ట్రెంగ్త్ మన నేచురల్ టీత్ ఉన్నంత ఉంటుంది.
ఓకే. సో మనం వస్తుంది, లైఫ్ అయితే వస్తుంది. ఈ మధ్యన ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో వైరల్ అవుతుంది. దీపిక పదుకొనె జనరల్‌గా ఈ ఇదంతా జా లైన్ అంతా కూడా లూజ్ అయిపోతుందని చెప్పేసి ఇలా ఉండి ఎక్సర్‌సైజ్ చేపిస్తుంది. సో, ఈ జా లైన్‌కి, టీత్‌కి ఏమైనా సంబంధం ఉంటుందా? జా మజిల్స్ కి సంబంధం ఉంటుంది. హ్మ్. దీపికా పదుకునే గారు చెప్పింది యాక్చువల్‌గా ఇది డబల్ చిన్ అనేది హ్మ్. ఎక్కువ రాకుండా దానికి ఒక ఎక్సర్సైజ్ లాగా చెప్పారనమాట. హ్మ్. సో, దానికి ఇప్పుడు జనరల్‌గా ఈ నాలుక అనేది కింద ఉంటది మనం అవును, మాట్లాడేటప్పుడు. సో, మాట్లాడొచ్చు. రెస్ట్ ఇన్ ప్లేస్ పెట్టుకొని చేసుకున్నట్టయితే ఎఫెక్ట్ రిజల్ట్స్ నిజంగానే ఉంటుందా? అదే ఉంటుందమ్మా. డబల్ చిన్ అనేది ఎక్కువ అవ్వకుండా హ్మ్. టంగ్ మూవ్‌మెంట్స్ వల్ల ఖచ్చితంగా అక్కడ ఫ్యాట్ అనేది చేరుకోకుండా హ్మ్. తగ్గుతుంది. మజిల్ స్టిఫ్‌నెస్ వస్తుంది. ఓకే. ఓకే. సో, ఇంకొకటి ఈ ఈ పళ్ళల్లో సందు ఏదైతే ఉందో, ఆ సందనేది చిన్నప్పుడు ఒకలాగుంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ గ్యాప్‌లు ఎక్కువైపోతుంటాయి. కేవలం మీరన్నట్టు ఈ మజిల్స్ పెరగడం వల్లనేనా? లేకపోతే ఇంకా ఏవైనా కారణాల వల్లనేనా? అలా ఏం లేదమ్మా. ఒకటి జెనెటికల్‌గా ఉండొచ్చు. ఆ! లేదా కొందరికి స్పేసెస్ ఉంటాయమ్మా. ఒకరికి పెద్ద టీత్ ఉంటది. పెద్ద సైజ్ టీత్ ఉంటుంది. కొందరికి చిన్న సైజ్ టీత్ ఉంటది. అంటే వాళ్ళ బాడీ పరంగా, ఏజ్ పరంగా పెద్దగున్నా గానీ టీత్ వరకు చిన్న సైజ్ ఉంటుంది. హ్మ్. అట్లా స్పేసెస్ కొందరికొస్తుంది. కొందరికి మాక్సిమం రాదు. ఓకే. అండ్ ఇంకొకటి ఈ మధ్య కాలంలో ఎనామిల్ చాలా మందికి కరిగిపోతుందనంటే, కొన్ని పదార్థాలు తినడం వల్ల ఎనామిల్ మళ్ళీ తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు. నిజమేనా? ఇప్పుడు ఎందుకు అరుగుతుంది అంటే, ఇప్పుడు ఎక్కువ సోడాస్, కూల్ డ్రింక్స్ లేదా ఆల్కహాల్స్ వాటి వల్ల అవంతా కెమికల్స్. దానివల్ల ఏంటంటే ఎనామిల్ అనేది అరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అంటే ఇంతకుముందు ఎలా ఎనామిల్ ఉందో అది కావాలంటే ఏ పదార్థాలు తినొచ్చంటారు? అలా పదార్థాలు అట్లా ఏమి ఉండదమ్మా. మాక్సిమం ఒకసారి టీత్‌కి ఏంటంటే హ్మ్. ఇప్పుడు మెడిసిన్స్ ఏదో టాబ్లెట్ యేసుకుంటే అంటే పెయిన్ వరకు తగ్గిస్తది. కానీ అంటే కానీ ఆ పుచ్చు పోయినంత వరకు రాదు. ఆ! లేదా ఆ చిగురు ఇన్ఫెక్షన్ అయితే ఆ ఇన్ఫెక్షన్ పోవడానికి ఉండదు. అది క్లీన్ చేయాలన్నమాట. ఆ! చిగురు కూడా ఇన్ఫెక్ట్ అయితే ఆ ఇన్ఫెక్షన్ అయిన పార్ట్‌ని కాలిక్యులస్ కానీ, స్టెయిన్స్ గాని ఏదన్నా ఉంటే అది తీయాల. తీయలేదు అంటే అది అలానే ఉంటుంది. ఆ! అంటే సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. జున్ను గాని, పాలు గాని, పెరుగు గాని ఇవి బాగా తిన్నట్లయితే హ్మ్. మన ఎనామిల్ మళ్ళీ పోయిన ఎనామిల్‌ని ఆ! తీసుకురావచ్చనంటారు. అలా అది అలా ఇవన్నీ అలాంటివి మిత్తేనా? మిత్తే అమ్మ. నమ్మకూడదు ఎందుకంటే ఇవంటే. నమ్మొద్దు. అంటే ప్రాక్టికల్‌గా అయితే నేనైతే చూడలేదు. ఆ! సో, పోయిన ఎనామిల్‌ని మళ్ళీ మనం తెచ్చుకోవాలంటే ఏం చేయాలి పోనీ మీరన్నట్టు? పోయిన ఎనామిల్ తెచ్చుకునేదంటూ ఏముండదమ్మా. ఇప్పుడు ఫర్ అరిగిపోయిందంటే అరిగిపోయింది. అరిగిపోయిందంటే అరిగిపోయింది. ఇప్పుడు కొంతమంది స్టైల్‌గా కోకోకోలా బాటిల్స్ ఇట్లా ఓపెన్ చేస్తారు. ఆళ్ళకొకసారి ఫ్రాక్చర్ అయ్యో లేదా అరిగింది అంటే దాన్నేం చేయలేము. హ్మ్. దానికి ఏంటి అంటే సెన్సిటివిటీ రాకుండా కొన్ని టూత్ పేస్ట్ ఉంటాయి. హ్మ్. అవేమన్నా సజెస్ట్ చేస్తాం. లేదు వాటికి గూడా ఇంకా తగ్గలేదు అంటే ఇంకా వాటికి ట్రీట్మెంట్ లాగా క్రౌన్స్ రీప్లేస్‌మెంట్స్ చేసుకోవడము అంతే. బుగ్గలలో వాపు అప్పుడప్పుడు వస్తుంటుంది గదండీ! ఈ బుగ్గల వాపు కారణానికి ఏంటి రీజన్స్? బుగ్గల వాపు అంటే ఒకటి జ్ఞానదంతాల వల్ల గూడా వాపొస్తుంది. హ్మ్. జ్ఞానదంతాలు యాంగులేషన్స్ అనేవి ఉంటాయి. ఒకటి పక్క టీత్ నెట్టడము, లేదా చిగురుకి నెట్టడము అట్లా వాటి వల్ల వాపనేది ఉంటుంది. అవి చూసుకొని ఎక్స్‌రే తీసుకొని చూసుకొని డాక్టర్ గారు సజెస్ట్ చేస్తారు. హ్మ్. ఒకవేళ తీయాలా? లేదా అట్లే వదిలేయొచ్చా? అనేది దాన్ని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకొని మనం రైట్. ప్రొసీడ్ అవ్వచ్చు. ఈ మౌత్ అల్సర్స్ అనేవి కూడా చాలా ఆహ్, అరుదుగా వస్తా ఉంటాయి. హ్మ్. ముఖ్యంగా కొద్దిగా స్పైసీ ఫుడ్ తిన్న ఏం తిన్నా కూడా ఈ హ్మ్. మౌత్ అల్సర్స్ వస్తాయి. సో, ఎందుకంటే లో ఫీవర్ ఉన్నా కూడా మౌత్ అల్సర్స్ అని అంటారు. మౌత్ అల్సర్స్ అనేది ఒకటి మన స్పైసీ ఫుడ్స్ బాడీ సమ్మర్‌లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఎక్కువ వేడి ఎక్కువ పదార్థాలు. ఎక్కువ వేడి పదార్థాల వల్ల లేదా అంటే బాడీ టెంపరేచర్‌ని బట్టి ఆ! కొందరికొస్తుంది. ఇంకోటి ఇప్పుడు మౌత్ అల్సర్స్ అనేది ఇంకోటి పళ్ళ సెట్లు యూజ్ చేస్తారు. హ్మ్. వాళ్ళకి గూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకని? ఆ మెటీరియల్ కొద్దిగా షార్ప్‌గా ఎక్కడైనా తగులుకోవడం వల్ల లేదా అట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ వల్ల గూడా వస్తుందమ్మ. అవునా? హ్మ్. ఓకే. ఈ మౌత్ అల్సర్స్ అన్ని రకాలు ఎలా ఉంటాయి? అంటే కొందరికి ఇక్కడ చిన్న ఆహ్, కొందరికి లిప్స్ కింద వస్తది. లేదా హ్మ్. అంటే బుగ్గల్లోకొస్తుంది. రకరకాలొస్తుంది. వాటికి ఆయింట్‌మెంట్స్ గాని, లేదంటే డైట్ ద్వారా జ్యూసెస్ తాగడము, లేదా వాటర్ ఇప్పుడు కొందరు 1 లీటర్ గూడా పర్ డే తాగరనమాట. హ్మ్. సో, వాళ్ళ వెయిట్‌ని బట్టి, హైట్‌ని బట్టి 3 లీటర్స్ లేదా 4 లీటర్స్ అట్లా తీసుకుంటే ఓకే. తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు? వాటికి ట్రీట్మెంట్ అంటే ఆయింట్‌మెంట్స్ లాగా ఉంటుందమ్మా. హ్మ్. ఆయింట్‌మెంట్ ఒకటి అప్లై చేస్తారు. సివియర్ పెయిన్ ఉంది లేదా మంటగా ఉంది అంటే. హ్మ్. లేదు అంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల తగ్గించుకోవచ్చు. ఓకే. నాలుక మీద కూడా చిన్న చిన్న పుండ్లు గాని అలాంటివి వస్తూ ఉంటాయి గదా! దీనికి కూడా పళ్ళ హ్మ్. యొక్క ప్రభావం ఉండడం వల్ల నాలుక మీద వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట. టీత్ షార్ప్‌గా అంటే
షార్ప్ అంటే కూసుగా ఉంటుంది కదమ్మా, అవి గీక్కోవడం వల్ల టంగ్ సడన్ గా కట్ అవ్వడము, లేదంటే ఈ ఈ సైడ్ కి సైడ్స్ కొరుక్కోవడం, బుగ్గ కొరుక్కుంటారు కూడా. బుగ్గ ఆ కొరుక్కుంటా బుగ్గ లేక కొరుక్కొని నాలుక కూడా వాపులు వస్తాయి, టిష్యూ అనేది ఎట్లా అవుతుంది. మీరు ఇందాక అడిగారు కదా ఆ బుగ్గ వాపు అనేది, ఆ వాపు బయట నుంచి ఒక రకం ఉంటుంది, ఇంకోటి జ్ఞానదంతాలు ఇట్లా ఉండడము లేదా ఇట్లా లోపలికి ఉండడం, పైది ఒక యాంగిల్లో ఉండడం, కిందది ఒక యాంగిల్లో ఉండడం. అన్నం తినేటప్పుడు ఈ బుగ్గ లోపల బుగ్గ కూడా క్రష్ అయ్యి వాపు రావడము, టేర్ అయ్యి ఒక టిష్యూస్ లాగా ఫామ్ అవ్వడము. అవి అట్లే వదిలేసినా కొద్దిగా ఓరల్ క్యాన్సర్స్ లాగా, అంటే నాట్ ఓన్లీ ఈ పాను గుట్కా వాటి వల్ల కాకుండా ఇప్పుడు ఈ కొరుక్కోవడం వల్ల మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోలేదు అంటే అది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓరల్ క్యాన్సర్స్ వచ్చి అంటే ఆ టిష్యూ గ్రోత్ ఒకసారి రప్చర్ అయినప్పుడు మళ్ళీ ఫామ్ అవుతుంది, మళ్ళీ రప్చర్ అవుతుంది, మళ్ళీ ఫామ్ అవుతుంది, అది ఓవర్ గ్రోత్ అవుతుంది. అట్లా అట్లా వదిలేస్తే ఏంటంటే వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకే. డాక్టర్ గారు అలాగే ఎప్పుడైనా క్యావిటీ వల్లో లేకపోతే ఇంకే సమస్య వలన పళ్ళ మధ్యలో ఒక పన్నుని తీయాల్సిన సందర్భం వస్తే, ఆ పన్ను తీసేసిన తర్వాత ఆ గ్యాప్ అలా ఉంచడం వల్ల మిగిలిన పళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అంటే పళ్ళు లూజ్ అవ్వడమో, లేకపోతే రాలిపోవడమో, అంటే ఇప్పుడు ఒక పన్నుతో ఒక జాయింట్ ఉన్న బట్టి స్ట్రాంగ్‌గా ఉంటాయి. మూవ్‌మెంట్ ఉంటాయి. అది లేకపోవడం వల్ల మిగిలిన పళ్ళు కూడా రాలిపోతాయా? ఉంటదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కింద పన్ను ఒక పన్ను పోయిందనుకోండి, హ్మ్. దాన్ని అట్లే వదిలేస్తారు. పై పన్ను కిందకి జారే ఛాన్స్ ఉంటుంది. ఓహ్! పై పన్ను కూడా పై జారుతుంది. పన్ను కిందకి జారే ఆటోమేటిక్ గా ఇప్పుడు మనం బాల్ వేస్తాము, హ్మ్. కింద గ్రావిటీ కిందకి రావాల్సిందే. సో అవును. పన్ను అయినా మనకి డౌన్ ఏం సపోర్ట్ లేనప్పుడు ఇంకో పన్ను లేనప్పుడు కిందకి జారే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అప్పుడు కింద పళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాలా, పై పన్ను ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే అది కిందకి వచ్చినప్పుడు అక్కడ ప్లేస్ ఉండదు కదా. అవును. సో దీన్ని రిడక్ట్ చేసుకొని దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలా, ఈ పక్క పన్ను సపోర్ట్ తీసుకొని రీప్లేస్ చేసుకోవాలా. సో, ఈ పళ్ళు అది ఎప్పుడైనా తీసేస్తే ఖచ్చితంగా దాంట్లో ఏదైనా అక్కడ రీప్లేస్ చేయాల్సింది. రీప్లేస్ చేసుకోవాలి, వదిలేయకూడదు. వదిలేయకూడదు. ఒకవేళ మనం అలా వదిలేసిన పళ్ళు సైడ్ కి జరగడము, వాలిపోవడము, హ్మ్. అది ఆ కండిషన్ బట్టి, ఎముక కండిషన్ బట్టి లేదా వాళ్ళ టీత్ మూవ్మెంట్ ని బట్టి బాగా ఎక్కువ వాలిపోవడం లేదా కొద్దిగా సైడ్ కి వాలిపోవడము. సో అందుకని రీప్లేస్ చేసుకుంటే మంచిది. ఓకే. ఖచ్చితంగా దాన్ని అలా అలా వదలకుండా వదులుకోండి. ఇటు ఎఫెక్ట్ అయితే పై పన్ను కూడా ఎఫెక్ట్ పై పడుతుంది. పన్ను ఎఫెక్ట్ పడుతుంది. ఇది మోస్ట్ ఎక్కువ అన్నమాట. ఆ. అంటే స్పెషల్ కేసెస్ ఇవి. ఈ టూత్ ఫిక్సింగ్ అంటే ఏంటండి? టూత్ ఫిక్సింగ్ అంటే అమ్మా ఇప్పుడు పళ్ళు పుచ్చు వస్తుంది, ఆ పుచ్చు అంతా తీసేసి మనం సిమెంట్ ఫిక్స్ చేస్తాం అనమాట. ఆ సిమెంట్ కూడా రకరకాలు ఉంటుంది. ఇంత ముందు పాతకాలంలో అమాల్ గమ్ము అట్లా యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు టీత్ కలర్ లోనే వైట్ కలర్ లోనే ఆ సిమెంట్స్ పెడతారు. వాటిలో రకరకాలు ఉంటుంది, నార్మల్ సిమెంట్ ఉంటుంది, లేజర్స్ తో ఫిక్స్ చేస్తారు, అట్లా ఉంటుంది. ఇప్పుడు మనకి సైడ్ వెనకాల పళ్ళు పోవడము లేదా మనం పళ్ళు రీప్లేస్ చేసుకోకపోతే ఆ టీత్ జరిగే ఈ ఫ్రంట్ టీత్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ టీత్ కూడా ఇట్లా జరిగాయంటే ముందరంతా గ్యాప్ వస్తుంది, ఓహో! ఇక్కడ గ్యాప్స్ అట్లా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకని రీప్లేస్ చేసుకుంటే మంచిది. పైది ఒకటే అదొక రకం కేసు, ఇది కూడా ఇంకొక రకం, అట్లా చాలా డిఫెక్ట్స్ అనేవి ఉంటుంది రీప్లేస్ చేసుకోకపోతే. ఇంకోటి తినలేము, ఒక సైడే తింటాము, ఇలా కూడా ఉంటుంది. ఇది ఒక సైడే తినడం వల్ల ఇక్కడ మీరు ఇంత క్లికింగ్ జాయింట్ అన్నారు కదా, అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్క పన్ను లేకపోవడం వల్ల మొత్తం ఎఫెక్ట్ అవ్వచ్చు. పంటి నరాల నొప్పి అని అంటుంటారు కదా, ఈ పంటి నరాల నొప్పి దేనికి వస్తుంది, వచ్చిన తర్వాత దీని ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి? పంటి నరాల నొప్పి అంటే అమ్మా ఇప్పుడు పుచ్చు ఉంటుంది కదా, ఆ పుచ్చుని మనం ఎనామిల్ డెంటిన్ దాకా ఉంటే మనం అక్కడ ఆ పుచ్చు తీసేసి సిమెంట్ పెట్టేసి ఫిల్ చేసుకోవచ్చు. లేదు అది పల్ప్ అంటారు కదా, ఇందాక పళ్ళు గుజ్జు అన్నారు కదా, ఆ గుజ్జులోకి అది ఇన్వాల్వ్ అయింది అంటే అది నరాల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. కింద లోపల నరాల్లోకి వెళ్తుంది. ఆ నరంలో నుంచి బోన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ బోన్ లోపలికి వెళ్ళినప్పుడు వాపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇందాక వాపు అన్నారు కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఆ వాపు రావడానికి. చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ మధ్యన చిన్నపిల్లల్లో బాగా చూస్తున్నాం. ఈ చిగుళ్ళ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? చాక్లెట్స్ తినడం కాకుండా. చాక్లెట్స్ కాదు మేడం, బ్రషింగ్ కూడా సరిగ్గా చేయరు. ఇప్పుడు పేరెంట్స్ చెప్పేసి వెళ్తారు, వాళ్ళు ఏంటంటే చేసాము అనేసి జస్ట్ ఒక 30 seconds లేదా 1 minute అట్లా చేసేసినట్టు చెప్తారు. బ్రషింగ్ అనేది బాగా చేసుకోవాలి. సో పేరెంట్స్ దగ్గర ఉండి కొద్దిగా గైడ్ చేస్తే వాళ్ళు కొంత ఏజ్ వచ్చేంత వరకు అట్లీస్ట్ 6 years 7 years వరకు కొద్దిగా గైడ్ చేస్తే బెటర్. ఇంకోటి ఆ చిగుర్లు క్రాక్ రావడం, ఇప్పుడు చిన్నప్పుడు ఉప్పు మామిడికాయలు ఇలా ఉండేటివి అవి పెట్టుకొని అట్లానే పడుకున్నా కానీ చిగురు చీలిపోవడము, బుగ్గలో చిగురు చీలడము, లేదా క్యాండీస్ అనేటివి చాక్లెట్స్ టైప్ లో అట్లా పెట్టుకున్నప్పుడు కూడా చిగురుకి సంబంధించినవి చీలుతుంది అనమాట. చిన్న పిల్లల్లో 7 సంవత్సరాల తర్వాత పళ్ళు ఊడిపోతాయి కదండి, తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క పన్ను వస్తుంది. 10 ఏళ్ళ లోపల వస్తాయమ్మా, 1 year నుంచి స్టార్ట్ అవుతుంది.
10 ఏళ్ల వరకు ప్రైమరీ టీత్ అనేది వస్తాయి. తర్వాత పర్మనెంట్ టీత్ అనేవి వస్తాయన్నమాట. ఈ ఆ ప ప్రైమరీ అనేటివి ఎళ్తాయి. తర్వాత పర్మనెంట్ అనేటివి ఉంటాయన్నమాట. అదే ఇప్పుడు ప్రైమరీ టీత్‌కి సరిగ్గా వాళ్ళు బ్రష్ చేయకపోవడం, లేదంటే పళ్ళల్లో అవును. అలాగే పెట్టుకొని పడుకోవడం పడు అన్నీ చేయడం అవును. వల్ల నెక్స్ట్ అవి ఊడిపోయి మళ్ళీ పర్మనెంట్ టీత్ వచ్చినప్పుడు కూడా వాటికి ఎఫెక్ట్ ఉంటుందా? వాటికి కొన్ని కేసెస్‌లో ఎఫెక్ట్ ఉంటుందమ్మా. అందుకని ఇప్పుడు పబ్లిక్ గూడా కొద్దిగా ఎడ్యుకేటెడ్ ఉన్నారు. కొద్దిగా ఏమన్నా చిన్న పుచ్చొచ్చినా గానీ వచ్చి క్లినిక్స్‌కొచ్చి చేయించుకోవడము. లేదంటే పళ్ళు ఊడుతుందా లేదా అని చెక్ చేసుకుంటున్నారు. ఈ టైంకి ఇది ఊడాలి కదా! లేదంటే ఏం చేయమంటారు డాక్టర్ గారు? అప్పుడు క్లినిక్స్‌కొచ్చి తీపిచ్చుకోవడము. లోపల అదే పన్ను అది ఇది ఊడకపోవడం వల్ల పర్మనెంట్ టీత్ అనేది లోపల అట్లానే ఉండిపోతుంది గదా! సో, ఆటోమేటిక్‌గా ఇలా ట్రీట్మెంట్ ప్లాన్స్ చేసుకోవడం వల్ల పర్మనెంట్ టీత్‌కి అనేది మనము సొల్యూషన్ తెచ్చుకోవచ్చు. ఓకే. చిన్న పిల్లలు ఇది థంబ్‌లో ఇలా థంబ్ పెట్టుకోవడం వల్ల సకింగ్ అంటాం. థంబింగ్ సకింగ్ వల్ల ఆ పళ్ళ వరుస చేంజ్ చేస్తది. నిజమేనా అది ఆ! అంటుంటారు? నిజమే అమ్మా. పళ్ళ వరుస చేంజ్ అవుతది. ఇంకోటి ఎక్కువ ఎత్తు పళ్ళొచ్చే ఛాన్సెస్ ఉంటుంది. హ్మ్. సో, ఇలా ఉంటుంది. ఫుడ్ గూడా తినకుండా ఇక్కడ పెట్టుకోవడం అలా ఉండడం వల్ల కూడా ఆ వరుస అనేది ఆ! మారుతూ ఉంటుందా? అలా ఏం లేదమ్మా. ఈ వేలు పెట్టుకోవడం అనే దాని వల్ల ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్ గారు, హ్మ్. చిన్న పిల్లలలో ప్రైమరీ టీత్ తర్వాత పర్మనెంట్ టీత్ వచ్చే సమయంలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పిల్లలు గాని, పేరెంట్స్ గాని ఏ విధంగా వాళ్ళని ట్రీట్మెంట్ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ అవసరం లేకపోయినా ఇంట్లోనే ఎటువంటి ప్రికాషన్స్ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ప్రైమరీ చిన్న ఫస్టొచ్చే టీత్ ఉంటాయి గదమ్మా! అవి ఊడుతా ఉంటాయన్నమాట. వాళ్ళకేందంటే కొద్దిగా ఇన్‌కన్వీనియన్స్‌గా ఉంటుంది. సో, వేలుతో ఇట్లా అనడము, లాగడం ఇట్లా చేస్తా ఉంటారు. అలా అలా చేయనీయకుండా కొద్దిగా పేరెంట్స్ కొద్దిగా చెప్తా వచ్చి కొత్త కొత్త పళ్ళొచ్చినప్పుడు దురద కొత్త కొత్త వస్తుంటాయి. పళ్ళొచ్చినప్పుడు దురద ఉంటుంది. హ్మ్. దాన్ని వాళ్ళు వేలుతో ఇట్లా లాగడం, ఇట్లా చేయడము. అట్లా అవి కొద్దిగా పేరెంట్స్ కొద్దిగా వాళ్ళకి గైడ్ చేసి ఇలా చేయకూడదు అలా అని చెప్తే దాన్ని స్టాప్ చేసుకొని పర్మనెంట్ టీత్‌కి ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే. సో, ఫైనల్‌గా ఒక సజెషన్ అండి. చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా రెగ్యులర్ ఎటువంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా గూడా ఇంట్లోనే మనం ఇలా తీసుకుంటే అసలు డాక్టర్ అవసరమే లేకుండా చేయాలంటే ఏం చేయాలి? హ్మ్. ఒకటి 2 టైమ్స్ బ్రష్ చేసుకోండి. హ్మ్. మార్నింగ్ బిఫోర్ ఫుడ్, చిన్న పిల్లలైనా, ఈవినింగ్ పెద్దలైనా. నైట్ అయినా, నైట్ ఆఫ్టర్ ఫుడ్. హ్మ్. అంటే డాక్టర్ దగ్గరికి రాకుండా అనేది చెప్పలేం. హ్మ్. ఒక 5 ఇయర్స్‌లో రావచ్చు, 10 ఇయర్స్‌లో రావచ్చు. కొందరు అంటే పాతకాలంలో అయితే అసలు కొందరికి 50, 60 ఇయర్స్ ఉన్నా గాని రాలేదు. బట్ ఇప్పుడున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లేదా సమ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటది. రాకపోతే మంచిది. ఓకే. 2 టైమ్స్ బ్రష్ చేసుకోండి. తర్వాత గార్గిల్ చేయండి ఫుడ్ తిన్నాక. అవాయిడ్ స్టిక్కీ ఫుడ్స్ అండ్ టీ, కాఫీస్ వాటి వల్ల కూడా స్టెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అవి కూడా కొద్దిగా అవాయిడ్ చేయండి. హ్మ్. శీతల పానీయాలకు గూడా దూరంగుండాలి. కూల్ డ్రింక్స్ కూల్ డ్రింక్స్. కూల్ డ్రింక్స్ వల్ల గూడా ఏంటంటే, ఎనామిల్ అనేది అరిగే ఛాన్సెస్ ఉంటుంది. మేము తాగుతాం గదా! అంటే స్టార్టింగ్ ఏముండదు. ఎక్కువ తాగడం వల్ల మెల్లమెల్లగా తెలుస్తుంది. అంటే పళ్ళకి అంటకుండా మింగుతారు గదండీ! పళ్ళకెట్లా ఎఫెక్ట్ పడతాయి ఆ కూల్ డ్రింక్స్ అనేవి? పళ్ళకే కానీ ఖచ్చితంగా ఎనకాల పళ్ళకైనా తగులుతుంది కదా మేడం. ఇప్పుడు ఓకే. ఫ్రంట్ పళ్ళకి అంత తగలకుండా తాగొచ్చు. హ్మ్. వెనకాల టీత్‌కైతే తగిలే ఛాన్సెస్ ఉంటుంది అట్లా గూడా. రైట్ డాక్టర్ గారు. టీవీలో ఈ మధ్యన యాడ్స్ చూస్తూనే ఉంటారు. మీ పళ్ళల్లో ఉప్పుందా? అదుందా? హ్మ్. అని అంటారు. సో, నిజంగా పళ్ళల్లో ఉప్పుంటే అది చాలా మంచిదా హెల్త్‌కి? అంటే మంచి పళ్ళకి ముఖ్యంగా. మంచిదే. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే టూత్ పేస్ట్‌లు గూడా ఏంటి అంటే, అవి జస్ట్ కొంతకాలం ఆపగలుగుతది. ఇప్పుడు సెన్సిటివిటీ గానీ, ఆ! లేదంటే కేరీస్ పట్టకుండా అట్లా ఏందంటే కొంతకాలం వరకు. తర్వాత అంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ మళ్ళీ మారాయి అంటే, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అంటే ఉంటాయి. పళ్ళు స్టిక్కీ ఫుడ్స్. నొప్పనొచ్చినా గూడా ఈ పేస్ట్ వాడండి పళ్ళ నొప్పి పోతుందంటారు. పేస్ట్ వాడడం వల్ల పళ్ళ నొప్పి గూడా తగ్గుతుందంటారా? పళ్ళు నొప్పి అనేది కొంతవరకు కంట్రోల్ అవుతది మేడం. హ్మ్. అంటే కొంత టైం వరకు. అది 1 డేనా లేదా 10 డేసా అనేది. తర్వాత ఇప్పుడు ఇన్ఫెక్షన్ అనేది దానికి మనం దాన్ని ట్రీట్మెంట్ చేయలేదు అంటే ఖచ్చితంగా మళ్ళీ అది గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా డెంటిస్ట్‌ని విజిట్ అవ్వాల్సిందే. రైట్ అండి. సో, చాలా చక్కగా వివరించారు. చూసారు గదండీ! ఎవరికైనా అందం అనేది పళ్ళల్లోనే ఉంటుంది. సో, బాహ్య సౌందర్యం ఇన్నర్ బ్యూటీ ఎంత ఇంపార్టెంటో బాహ్య సౌందర్యంలో గూడా ముఖ్యంగా పళ్ళ సౌందర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామంది పళ్ళ గురించి ఎక్కువగా దృష్టి పెడుతున్నారు గాబట్టి, పళ్ళకి ఎటువంటి సమస్యలున్నా, చిన్న ఇబ్బంది ఉన్నా గూడా ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. సో, పళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా తెలుసుకోండి. అలాగే కింద మేము డాక్టర్ గారి నంబర్ గూడా ఇస్తున్నాం. కన్సల్ట్ అవ్వడానికి డెఫినిట్‌గా మీరు వెళ్లి ఒకసారి చూడండి. ఎటువంటి సమస్యలున్నా కూడా తప్పకుండా మీకు ఆ ప్రాబ్లమ్స్ రికవరీ చేయడానికి డాక్టర్ శరత్ గారు చాలా ప్రయత్నిస్తారు. థాంక్ యూ సో థాంక్ మచ్ యూ. అండి.